ఆయనను సిలువ వేసిన చోట ఓ తోట ఉండెను. ఆ తోటలో ఎవరునూ ఎప్పుడునూ ఉంచబడని ఒక క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఈ వాక్యం ద్వారా సిలువ వేయబడిన స్థలమున ఒక తోట ఉన్నది కనుక మనము ఈ స్థలమును పరిశోధించుచున్నాము. అందువలన యేసు సిలువ వేయబడిన చోటికి కుడివైపు గొల్గొతా పుర్రె ఆకారము, ఎడమవైపు యేసుని సమాధి చేసిన స్థలము ఉన్నవి. ఇక్కడ ఉన్న నీలిరంగు భాగమైన మోరియా కొండపైన యెరూషలేము కట్టబడింది. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇస్సాకును బలికోరిన స్థలం ఇదే. దానికి బదులుగా యేసుక్రీస్తును అదే కొండపైన దేవుడు బలి ఇచ్చాను. పచ్చటి ప్రాంతం ఉత్తర భాగాన ఉన్నతమైన కొండ ప్రాంతం గొల్గొతా ఉన్న స్థలం. ఇది ప్రత్యేక ఆసక్తి కలిగిన స్థలం. యేసుక్రీస్తుని సిలువ వేయుటకు ఉపయోగించిరని ఈ రాతి మీద వేయబడి ఉన్న రోమీయుల చిత్రపటాల ద్వారా తెలుసుకొనగలము. ఎడమవైపు తిన్నగా ఉన్న స్థలంలో రోమా జెండా ఎగురవేసి ఉండవచ్చు. ఆర్చి లాంటి క్రింద భాగమున చదునుగా ఉన్న స్థలమున నజరీయుడైన యేసు యూదుల రాజు అన్న పెద్ద గుర్తును నిలిపి ఉండవచ్చును. ఆర్క్ డిస్కవరీ ఇంటర్నేషనల్ బృందము ఇలా గుర్తును నిలిపే స్థలము పైన ఆర్చిలా ఉండే గదులను సిస్టారియా ఫిలిపీనందు కనుగొనిది. వీటిలో జ్ఞాపకార్థమైన వస్తువులు పెట్టేవారు. భూమి వణికెను, బండలు బద్దలయ్యను. ఒక పెద్ద రాయి పైనుండి క్రింద వరకు పగిలి ఉండుటయు, నేడు అది పొరవబడి ఉండుటయు ఆ ప్రతిమను నిలవబెట్టు స్థలము వరకు దీనిని చూడగలము. ఆర్క్ డిస్కవరీ ఇంటర్నేషనల్ ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విలువైన రుజువులు కలిగి ఉన్నది. ఈనాడు దీనికి సంబంధించిన ఛాయాచిత్రములను చూపించకపోయినప్పటికీ రాన్ వయాట్ గారు అత్యంత నమ్మకస్తులు. ఇవే కాక అనేక గొప్ప విషయాలు వీరు కనుగొన్నది కనుక వీరి సాక్ష్యము గొప్పది, నమ్మదగినది. ఇది అనూహ్యమైన అనుభవము. నోవాహు ఓడను కనుగొనుటకు ప్రభువు నాకు సహాయం చేశాను. ఐగుప్తీయుల రథముల అవశేషములు కనుగొనుటకు కూడా సహాయము చేశాను. దేవుడు నియమించిన సమయాన ఈ ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను మనం చూస్తాము. ఇప్పుడు రాన్ బయాట్ గారు మరియు నిబంధన మందసము. సైన్యము అవయవాలు తెచ్చుటకు దేవుడు సహాయము చేసెను. ఎర్ర సముద్రాన అకాబా ద్వీపకల్పమున నేను నా కుమారునితో మధ్య ప్రాంతమున అడుగు భాగమునకు వెళ్లి వచ్చే ఈతను నేర్చుకుంటిని. ఇప్పుడు మేము ఈ రథ అవశేషాలను కొన్నింటిని తెస్తాము. నా పొరపాటు వలన సూర్యుని వేడికి నా కాళ్లు కాలి బొబ్బలైనాయి. ఇప్పుడు నేను ఈత దుస్తులు వేసుకోలేను. యెరూషలేములో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉన్నాను. వర్షములాగా కారిపోతోంది చెమట. మా దేశం వెళ్ళుటకు ఎప్పుడు నాకు తక్కువ ధర టికెట్ వస్తుందో అని ఎదురుచూచుచున్నాను. టికెట్ మార్చుకోవడానికి ఎదురుచూచుచున్నాను. టికెట్ మార్చుకోవడానికి నా వద్ద సొమ్ము లేదు. ఈ సమయంలో నేను యెరూషలేము ప్రాంతములో తిరుగుతూ ఉన్నాను. ఒకరోజు యెరూషలేము ప్రాంతపు అధికార పురావస్తు పరిశోధకుణ్ణి కలిశాను. అతను ఎందుకు నాతో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నేను ధరించిన బట్టలు నా పరిస్థితిని చూచి కూడా నాతో మాట్లాడుచున్నాడు. సంతోషకరమైన విషయం ఏమిటంటే నా చెమట కంపు అతనికి తెలియలేదు. ఇదొక అవకాశం అనుకుని నేను నోవాహు ఓడ గురించి మరియు పిరమిడ్లు ఎలా నిర్మిస్తారో వివరించాను. అది అతన్ని ఆకర్షించింది. నేను శిఖర భాగాన్ని త్రవ్వుచున్నాను. అంతేకాక వాటిని వచ్చి చూచుటకు నీకు అభ్యంతరం లేనిచో రమ్మని చెప్పితిని. కనుక నేను అతనితో నడుచుచు ఆ త్రవ్వకాలను చూపించుచు
అక్కడ కొండరాయి దగ్గర ఒక రంధ్రము వద్ద చెత్తలో 2 పిల్లులు పడి ఉండెను. దానిని నేను నా ఎడమ వేలితో చూపుతూ, ఇవి రోమీయుల శిథిలాలని చెప్పి తిని, ఇవి అసహ్యంగా ఉన్నాయి కదూ. ఇదే ఇర్మియా గ్రోట్టో ఇక్కడ దేవుని నిబంధన మందసము ఉన్నదని నోరు జారి తిని, నాకు తెలియని విషయాలు నేను పలికి తిని. ఇది నిజంగా గొప్ప సత్యమైతే మనము అక్కడ త్రవ్వకాలు ప్రారంభిస్తాము. నేను మీరు ఉండటానికి ఆహారం, బట్టలు ఉతికించడం లాంటివి చూచుకుంటానని చెప్పెను. నా బట్టలు చూచినప్పుడు అతను ఆ మాటలు పలికెను. ఒక యూదుడు ఇంత ఉదార స్వభావం కలిగి ఉండడమా అని ఆశ్చర్యపడి తిని. ఎందుకనగా అది యూదుల స్వభావం కాదు. నేను నిశ్చేష్టుడనైతిని. ఎందుకనగా నేను నిబంధన మందసము గురించి అసలే ఆలోచించలేదు. నేను ఎర్ర సముద్రం అడుగు భాగము నుండి రథచక్రాలు తెస్తే బాగుండునని ఆలోచించి తిని. ఆశ్చర్యం ఏమిటంటే, నేను ఏమి చేయవలయునో వాటిని చేయక, ఏమి చేయ అవసరము లేదో వాటిని చేయ తొందరపడి తిని. ప్రతి విషయానికై నేను ప్రార్థన చేసి తిని, కాని ప్రార్థన చేయవలసిన దానికై ప్రార్థన చేయకపోతిని. అతనితో మాట్లాడిన తరువాత ఉదయాన నాకు ప్రయాణం ఏర్పాట్లై ఉండెను. అందువలన అది మంచిది. నేను తిరిగి వచ్చిన తరువాత చేయాలి అనుకుంటుని. ఇప్పటికి నేను వెళ్ళవలసి ఉంది. నేను సిద్ధపడి వచ్చేదనని చెప్పి తిని. నేను ఇంటికి వెళ్ళి అక్కడ మందసము ఉండునా ఏంటి అని ఆలోచించసాగితి. 2వ రాజులు 25వ అధ్యాయమందు పట్టణమంతయు శత్రువులచే కోట కట్టబడెను. అందువలన నిబంధన మందసము అక్కడ ఉండునని గ్రహించి తిని. ఎందుకనినా ఏదో బలమైన శక్తి నన్ను అలా పలికించెనని రూఢీగా నమ్మి తిని. ఇది దేవుని ఆత్మయా కాదా అని పరీక్షించి తిని. మా నోటి నుండి వచ్చినది సమస్తము ఆత్మ చెప్పు మాటలని నమ్ముము. అవి అలా ఉన్నవో లేవో ధర్మశాస్త్ర రీతిగా నాకు కలిగిన సాక్ష్యంలాగా ఉన్నవో లేవో పరీక్షించి నిర్ధారించడి వాడిని. గోడ క్రింద తవ్వడం వలన మొదట చెక్కబడిన గుర్తునే క్రింద తవ్వకాలలో కనుగొంటిమి. గోడ క్రింద త్రవ్వడం వలన మొదట చెక్కబడిన గురుతునే క్రింద త్రవ్వకాలలో కనుగొంటిమి. నజరేయుడైన యేసు యూదుల రాజు అన్న చెక్కముద్రను కనుగొంటిమి. ఆ స్థలమును చెప్పడం కష్టం. గోడ క్రింద భాగమని చెప్పవచ్చు. అది మనుష్యులు తిరుగు రహదారి అని మేము గమనించితిమి. సిలువ వేయుటకు తగిన స్థలము కాకుండినా రోమీయులు దానిని ఎన్నుకొని ఉండేది వారు కాదు. రాన్ వయాట్ గారి నిబంధన మందసము పరిశోధన అనేక సంవత్సరములు సాగింది. ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రాధికారులు రాన్ వయాట్ గారికి పరిశోధన అనుమతి ఇచ్చారు. అయితే దీనిని బహిరంగపరచలేదు. కొందరు విమర్శకులు ఆయన పనిచేయలేదని వాదించరు. అయితే ఇక్కడ మీరు చూడగలరు, అక్కడి పనులలో వయాట్ గారు కష్టించి పనిచేయిస్తున్నారు. ఆయనకు అనేకులు సహాయం చేస్తూ ఉన్నారు. అపోక్రైఫా గ్రంథమైన మకాబీసు దైవ ప్రేరేపితము కాదని మేము అనుకొనుచున్నాము. అయితే కొద్ది చారిత్రాత్మకమైన సమాచారం మనం పోగు చేసుకోవచ్చు. అందులో ఇలా వ్రాసి ఉంది: యిర్మీయా ఒక గుహ కనుగొని గుడారమును మందసమును బలిపీఠాన్ని అందులో ఉంచి దానిని మూసివేశాను. నేటికిని అది ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. దేవుడు తన ప్రజలను పోగు చేసి వారి మీద తన కృపను చూపు వరకు దేవుడు ఈ విషయాలను ప్రజల వెలుగులోకి తీసుకురాడు. ఎప్పుడైతే క్రీస్తు మరణించెనో
భూమి వణికెను, బండలు బద్దలయ్యెను. ఆ గొల్గతా కొండ పైనుండి క్రింద వరకు పగిలెను. శిలువ ఎడమ భాగమున ఒక రంధ్రము ఏర్పడెను. శిలువ వేయబడిన క్రింది భాగము 20 అడుగులు చీలి తెరుచుకొనెను. అక్కడ దేవుడు నిబంధన మందసానికి, కరుణాపీఠానికి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరమున బబులోను సామ్రాజ్యం యెరూషలేమును నాశనం చేసినప్పుడు దేవుడు తన భూలోక సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసెను. అరమతై యేసేపుకు యేసు దేహాన్ని ఇచ్చుటకు ముందు శతాధిపతి యేసు దేహాన్ని ఎడమ ప్రక్కన పొడవగా బల్లెపు పోటుకు నీరు, రక్తం వేరై ఉబికి ప్రవహించెను. ఆ రక్తపు బిందువులు ఈ చీలిన రాతి సందులలో నుండి కరుణాపీఠంపై పడెను. అప్పుడు యేసు మరణించెనని గ్రహించెను. ఈ కారణంగా యేసు పాత నిబంధనను నెరవేర్చి నూతన నిబంధన ప్రారంభించెను. 4వసారి గుహలోకి వెళ్ళగా అది చెక్కు చెదరకుండా ఉండెను. అన్నీ క్రమపద్ధతిలో అమర్చబడి ఉండెను. గోడకు ఎదురుగా నిబంధన మందసము ఉంచబడెను. గుహ చివర స్ఫటికము వలె మెరిసడి వానధనస్సు రంగులమయమై ఉండెను. నేటి లోకస్తులు నపుంసకులతో సహా ఇంద్రధనస్సు రంగులను అనేక రకాలుగా వాడుకుందురు. కాని దేవుడు వాటిని భూలోక సింహాసనానికై వాడెను. ఆయన మొట్టమొదట వాటిని భూలోక సింహాసనానికి చుట్టూ ఉంచెను. ఆ గుహలో అడ్డుతెరలు లేకుండెను. ఇది ఆయన మందిరం లేక నివాసం. దేవుడు ఒకప్పుడు ఇక్కడ నివసించెను. నేను ఎప్పుడైతే మందసాన్ని కనుగొన్నానో అక్కడ 4 యువకులు నిలబడి ఉన్నారు. నేను వారితో మీరిక్కడ ఏమి చేయుచున్నారని అడిగితిని. వారిలో ఒకరు, మందసములో మోషే రాతి పలకలను ఉంచినప్పటి నుండి వాటిని కాపలా కాయుటకు వచ్చిన 4 దేవదూతలము అనెను. అంతే, నేను చచ్చిన వానిలా కదలలేకపోయాను. గాలి పీల్చలేక నిర్జీవములా పడిపోతిని. ఆ దూతలు కెమెరాను నిబంధన మందసము వైపుకు పెట్టమన్నారు. వెళ్లి కరుణాపీఠాన్ని ఎత్తి పట్టుకున్నాను. అది ఎంతో బరువైనది. నేను దానిని ఎత్తలేను. అది స్వచ్ఛమైన బంగారం. రాతి పలకలను బయటికి తీయమని ఆ 4 ఒక దూత నాతో చెప్పెను. అందరూ వీటిని చూడాలని దేవుడు కోరుచున్నాడనెను. నేను వణుకుతూ వాటిని తీసుకుంటిని. ఆ దేవదూతలు కరుణాపీఠాన్ని తిరిగి నిబంధన మందసముపై ఉంచిరి. నేను భయంతో వెనక్కు జరిగితిని. 10 ఆజ్ఞల రాతి పలకలను ఆ దూత తీసి గుహలో ఓ రాతిపై ఉంచెను. ఆ దూత ఇప్పుడు నీవు కరుణాపీఠముపై ఉన్న రక్తాన్ని కొంత తీసి పరిశోధనకు పంపమని చెప్పెను. వెంటనే నేనలాగే చేసితిని. ఎండిన రక్తంలో ప్రాణం ఉండదు. ఇది అందరికీ తెలుసు. ఐగుప్తు ఫరో మమ్మీల రక్తం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోములు లెక్కలు మాత్రం ఎవ్వరూ వేయలేరు. దీని గురించి నాకు బాగా తెలుసు. కొత్త విషయాలు అనేకం వస్తూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అని నేను అనను. అయితే ఒకటి నేను చెప్పగలను. ఏమి చేసినప్పటికీ క్రోమోజోము లెక్కలు మాత్రం చచ్చిన రక్తములో తెలుసుకోలేరు. DNA లాగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ క్రోమోజోము లెక్కలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు. ఏ రక్తములోనైనా తెల్ల కణాలు ఉంటేనే అది సజీవ రక్తమని తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా నేను మందసముపై యేసు రక్తాన్ని ఇజ్రాయేలునందు పరిశోధనాశాలకు తీసుకువెళ్ళితిని. నేను ఇజ్రాయేలు అధికారులను ఎక్కడ సరియైన పరిశోధన ఈ దేశములో జరుపునని అడగగా వారు చెప్పిన ప్రకారం నేను తీసుకువెళ్లి అక్కడ ఈ రక్తాన్ని ఇచ్చి దీని గురించి ఏమి పరిశోధించగలరని అడిగితిని. వారు దానిని 72 గంటలు సెలైన్లో పెట్టి శరీర ఉష్ణోగ్రతలో తిప్పిరి. దానికి నేను ఒప్పుకుంటిని. దానిని పరిశోధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉండెదనని చెప్పితిని. దానికి కూడా వారు ఒప్పుకొనిరి. తర్వాత వారు చెప్పిన ప్రకారం నేను మరలా తిరిగి ల్యాబ్కు వచ్చాను. వారు పరీక్షించి ఇది మానవ రక్తమని మేము చెప్పగలము అన్నారు. నేను వారితో తెల్ల కణములు తీసి వాటిని 48 గంటలు శరీర ఉష్ణోగ్రతతో పెట్టి వాటి పెరుగుదల బట్టి చెప్పమన్నాను. ఇది చచ్చిన రక్తం కనుక
అలా చేయటం కుదరదని తేల్చి చెప్పారు. అయితే అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి చేయమని బ్రతిమాలితిని. దానికి వారు ఒప్పుకోవటంతో నేను మళ్లీ ఎప్పుడు రావాలో తెలుసుకుని అక్కడి నుండి బయటికి వెళ్లితిని. వారు చెప్పిన టైంలో నేను తిరిగి వచ్చాను. ఆ రక్తాన్ని మైక్రోస్కోపులో చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయి వేరొకరిని పిలిచి ఇద్దరూ కలిసి ల్యాబ్ అధికారికి చూపించి వారిలో వారు మాట్లాడుకుని, రాణి ఆటగారు, ఇందులో 24 క్రోమోజోమ్స్ ఉన్నాయన్నారు. ప్రతి వారిలో 46 ఉంటాయి. ఇందు 23 తల్లివి, 23 తండ్రివి. అందులో 22 ఆటోజోమ్స్ తల్లివి, 22 ఆటోజోమ్స్ తండ్రివి లేనప్పుడు తల్లి నుంచి ఎక్స్ ఏర్పడుతుంది. తండ్రి నుండి ఎక్స్ లేక వైని పొందుకుని ఆడగానో మగగానో రూపుదిద్దుకుంటారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మాత్రం 23 క్రోమోజోమ్స్ తన తల్లి అయిన మరియవి, వాటితో పాటు ఒకే ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంది. ఒకవేళ తల్లి నుండి ఆటోజోమ్స్ లేకపోతే బిడ్డ రూపొందదు. అన్ని అవయవ భాగములు తల్లి ఆటోజోమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. వై అన్న క్రోమోజోమ్స్ మగని నిర్ధారిస్తుంది. ఇక్కడ 22 పురుష క్రోమోజోమ్స్ లేనందున పరిశుద్ధాత్మ శక్తి వలన వై క్రోమోజోమ్ ద్వారా ఈ రక్తం రూపింపబడినని ల్యాబ్ పరిశోధనలో తేలింది. అప్పుడు ల్యాబ్ వారు, ఇంతకీ ఈ రక్తం ఎవరిది? ఇప్పటికీ ఈ రక్తం ఇంకా సజీవంగానే బ్రతికి ఉన్నది అని ఆశ్చర్యంగా అడిగారు. ప్రతి పాపి కోసం సిలువలో కార్చిన యేసయ్య రక్తం అన్నాను. ప్రియులారా, ఆ రక్తాన్ని పరీక్షించిన వారు అక్కడికక్కడే రక్షణ పొందారు. యేసు ప్రక్క నుండి కారిన రక్తం బండ సందులో నుండి కరుణాపీఠంపై పడి పాత నిబంధనని రద్దుపరచడం ద్వారా కొత్త నిబంధనకు నాంది పలికింది. భూమి గర్భంలో రక్తం దాగి ఉందని నూతన నిబంధన తెలుపుతూ ఉంది. నీరు ద్వారాను రక్తం ద్వారాను ఈయన వచ్చెను. దీనిని ఆత్మ మనకు తెలియజేస్తున్నది. ఆత్మ అనగా సత్యము. పరలోకములో ముగ్గురు మనకు సాక్ష్యం ఉన్నారు: తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కరే. భూలోకంలో కూడా సాక్ష్యము ఈ ముగ్గురే: ఆత్మ, నీరు మరియు రక్తము. ఈ ముగ్గురు కూడా ఒక్కరే. మనము మనుషుల సాక్ష్యం నమ్మిన ఎడల దేవుని సాక్ష్యం మరీ గొప్పది కదా. ఇది దేవుని సాక్ష్యం, దేవుడు కుమారుని పరిశోధించి చెప్పినది. ఈ కరపత్రాలలో ఈ వచనాలు ఉన్నాయి. ఇందులో ఉన్న ఓ 2 మీతో పంచుకుంటాను. 1 యోహాను 5వ అధ్యాయం 8, 9 వచనాలలో భూమి మీద ముగ్గురు సాక్ష్యం పలుకుదురు. భూమిలో కాదు, భూమి లోపల అనగా భూమి యొక్క క్రింద అని అర్థం. ఆత్మయు, నీరు మరియు రక్తము ఈ 3 ఒకటిగా ఉన్నాయి. 9వ వచనములో మనుష్యులు సాక్ష్యమే నిలిచిన ఎడల దేవుని సాక్ష్యం అంతకన్నా గొప్పది. తన శక్తి ద్వారా మన హృదయాలకు, మనస్సుకు సమర్పింపబడిన రక్తమును గూర్చి, నీళ్లను గూర్చి చెప్పుచున్నది. కుమారుని సాక్ష్యాన్ని బలపరుస్తున్న తండ్రి సాక్ష్యం న్యాయస్థానములో సాక్షి ఇస్తాడు. ఆ సాక్ష్యం రుజువవుతుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈ భూలోక సింహాసనమైన నిబంధన మందసమైన కరుణాపీఠంపై ఉన్న రక్తము మరియు నీళ్లను గూర్చి, కుమారుని గూర్చి తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏమనగా, కుమారుడు సమస్త మానవాళికై రక్తం చిందించి ప్రజలను విమోచించెను. కుమారుని నామమున మరియు ఆయన రక్తమున దేవుని యొద్ద క్షమాపణ పొందగలము. ప్రకటన 22వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా ఒకరోజు దేవుడు మనలను సమకూర్చి, ఆశీర్వదింపబడిన వారలారా, పరిశుద్ధ పట్టణ ద్వారములో ప్రవేశించి
జీవవృక్ష ఫలములకు హక్కుదారులు కండి. ప్రియ స్నేహితులారా, దేహశిక్ష రుసుము చెల్లించబడింది. దేవుని నిర్ణయ కాలమున నీవు రుజువులు చూస్తావు. నిబంధన మందసము ఎక్కడైతే ఉండునో నిత్యత్వము అక్కడే ఉండును. అది తండ్రి అయిన దేవునికి, ఈ లోక నివాసులకు రుజువు. కుమారుడు మనకై మరణించెను. ఇక భవిష్యత్తులో కొన్ని విషయాలు జరుగనున్నవి. 1,44,000 మంది దానిని చూడబోవుదురు. 1000 ఏళ్ల పరిపాలన గూర్చి అనేకులు చెప్పు విధముగా కాదు. స్నేహితులారా, అనేకులు అనుకునేటట్లు మాత్రం జరగవు. బైబిలు చెబుతూ ఉంది, దుష్టత్వంకై పరిగెత్తే మార్గం విశాలం, ద్వారం వెడల్పు, ఈ విశాల మార్గము నాశనమునకు నడుపును, అనేకులు అందులో ప్రవేశింతురు. తిన్నని ద్వారం, ఇరుకైన మార్గం నిత్య జీవనానికి నడుపును. అందువలన 1000 ఏళ్ల పరిపాలన మొదలగు వాటి గురించి ఉన్న సిద్ధాంతాలు మనుష్యులు అల్లిన కట్టు కథలు. అవి అలా జరగవు. మనం తండ్రి యొద్దకు వెళ్ళాలి. అతని పోలికన మార్చబడుటకు కుమారుని ద్వారా క్షమాపణ అడగాలి. ప్రార్థనాపూర్వకముగా, ఉత్సాహముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పలుమార్లు చదువంతే. మనకు తెలుపవలసిన విషయాలు దేవుడు మనకు సిద్ధపరచుటకై నేర్పుతాడు. అయితే నిబంధన మందసమును బయటికి తేలేము, కాని రాతి పలకలు మరియు వీడియో అందుబాటులో ఉన్నవి. పాత నిబంధన ప్రకారం నిబంధన మందసముపై ఒక ప్రత్యేక అభిషేకము ఉండెను. నీ ప్రజలకును పరిశుద్ధ పట్టణమునకు 7 వారములు నిర్ణయింపబడెను. అతిక్రమము బాపుటకును, పాపము పరిహరించుటకును, దోషముల నిమిత్తం దిద్దుబాటుకును, నిత్య నీతిని తెచ్చుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించే వరకు ఈ ప్రవచన దర్శనానికి ఇవి ముద్రవేయుము. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటము అనున్నదియే ముఖ్య ఉద్దేశము. సాటిలేని అభిషేక ఉపకరణము యేసు రక్తమే. అతి పరిశుద్ధము అనగా కరుణాపీఠము లేక నిబంధన మందసము యొక్క పైభాగము. మందసము యొక్క పైభాగమున అత్యంత పరిశుద్ధుడు నివసిస్తాడు.